ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పెను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగము మనందరికీ కూడా సుపరిచితమే. అది 4వ జాము, అంటే తెల్లవారుజాము ఇంచుమించు 3 నుంచి 6 గంటల మధ్య సమయం. యేసు ప్రభువు శిష్యులు నావలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అది గాలి చేత కొట్టబడి వెళ్ళిపోతూ ఉంది. దరికి దూరముగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఎవరో నీటి మీద నడుచుకుంటూ వారిని రక్షించటానికి వస్తున్నట్లుగా వారు గమనిస్తారు. రక్త మాంసములు గల మనుష్యులు నీటి మీద నడవటం అస్సలు సాధ్యము కాదు. ఒకవేళ గనక మనము నిజ జీవితంలో ఇప్పుడు ఎవరైనా నీళ్ళ మీద నడుస్తున్నారు అనంటే వాళ్ళు ఖచ్చితంగా మనుషులైతే కాదు, వాళ్ళు భూతాలే అని మనం అనుకుంటూ ఉంటాం. శిష్యులు కూడా అదే నిర్ణయానికి వచ్చేసారు. వారు భయంతో వణికిపోతున్నారు, కేకలు వేస్తున్నారు. అయ్యో భూతం భూతం మమ్మల్ని ఇంకా సమీపించేస్తుంది అని వారు కేకలు వేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నారు, భయపడవద్దు, నేనే అని యేసు ప్రభు వారు చెప్పారు. పేతురు ఆ మాటలు వెంటనే విని ప్రతిస్పందించి ఈ మాటను చెప్తున్నాడు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాను. అందుకనే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతటా మేమే సమర్థులమని కాదు, కానీ మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. హల్లెలూయా. మన సామర్థ్యము ఎవరి మూలాన కలిగి ఉన్నదండి? దేవుని మూలానే కలిగి ఉన్నదని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు రమ్మన్నప్పుడు ఆయన మీద చాలా విశ్వాసం ఉంచాడు పేతురు. కానీ అది పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కాదు. పేతురు నీటి మీద నడుస్తూ ఉన్నాడు, ఆయన దృష్టి యేసు ప్రభువారి మీదనే ఉంది. ఎప్పుడైతే ఆయన దృష్టి యేసు ప్రభువారి మీదనే ఉందో అప్పుడు యేసు ప్రభువారి వలె ఆయన కూడా నీళ్ళ మీద నడవగలుగుతూ ఉన్నాడు. ఇంతలోనే పేతురు దృష్టి గాలి వైపుకు మళ్ళింది. నీటిలో మునిగిపోతూ రక్షించు ప్రభువా అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఇక్కడ గాలి లోకానికి సూచనగా ఉంది. మన దృష్టి లోకము వైపుకు మళ్ళిందంటే పాపములో మనము కూరుకుపోయి మనము ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలోనికి వచ్చేస్తూ ఉంటాం. అసాధ్యమైనటువంటి కార్యాలు కూడా మన జీవితంలో సుసాధ్యపరచగలిగినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను రక్షించటానికి, ప్రభు నిన్ను కాపాడటానికి, ప్రభు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించటానికి, నువ్వెన్నడూ కూడా చేయలేనటువంటిది, నీవు భౌతికంగా కాదు, శారీరకంగా కాదు, ఆత్మానుసారంగా కాదు, నువ్వెన్నడూ కూడా చేయలేనటువంటి కార్యాలను ప్రభు నీతో చేయించగలిగిన సామర్థ్యము కలిగిన వాడు. ఈరోజు నేను గాలి వాన చేత కొట్టబడుతున్నాను ప్రభా, నా జీవితంలో ఆదరణ లేదు ప్రభా, నాకు సహాయము చేయటానికి ఎవరూ లేరన్న భయంకరమైన పరిస్థితిలో ఒంటరితనంలో నీవు ఉన్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా వైపుకు నువ్వు చూసినట్లయితే, నా యందు సంపూర్ణమైన విశ్వాసమును ఉంచినట్లయితే నీ సమస్యలో నుండి బయటకు తీసుకురాగలిగిన సామర్థ్యము కలిగినటువంటి దేవుడును. అదే నా మాట వినుకోకుండా ఈ లోకపు మాటలను వినుకుంటూ ఈ లోకము వైపుకు నువ్వు చూచినట్లయితే ఆ యొక్క భయంకరమైనటువంటి శ్రమలో నీవు కూరుకుపోతావు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఎన్నిక చేసుకోవాలనుకుంటున్నావా? లేకపోతే లోకములోనికి వెళ్ళిపోయి నీ జీవితాన్ని కోల్పోవాలని నీవు అనుకుంటున్నావా? నిర్ణయం నీ చేతిలోనే ఉంది. ఒకవేళ ప్రభువా నేను నీ వైపుకే చూస్తాను ప్రభువా, ఏది వచ్చినా సరే నిన్ను మాత్రం నేను విడిచిపెట్టాను ప్రభువా అని మీరు తీర్మానం తీసుకోగలిగినట్లయితే ప్రభు కృప
ప్రభు దీవెన, ఆశీర్వాదము, గొప్ప సంతోషము మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. అట్టి కృపా, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకున్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నేను మీకు వందనాలు. ప్రభా, మేమన్ని వేళలా కష్ట సమయంలో, నష్ట సమయంలో, బాధలో, సంతోషంలో, వేదనలో, దుఃఖంలో, ఆనందంలో కూడా నాయనా నీ వైపుకు మాత్రమే చూస్తూ ముందుకు కొనసాగే వారముగా ఉండినట్లుగా మీరు మమ్మలను దీవించండి. నీ కృపా కనికరములు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించి నీ శాశ్వతమైనటువంటి కృపను అయా మీరు వారికి అందించండి. వారి ఒంటరితనములో, వారి వేదనలో, వారి దుఃఖములో, వారి కన్నీటిలో వారికి విడుదలను అనుగ్రహించి మీరే దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.